రేయ్ వెళ్ళి పట్టుకురండి రా వాళ్ళని. రేయ్ గీ బొమ్మ. గీస్తా. చింత చచ్చిన పిలుపు చావలేదు. ఇంకో 4-5 సార్లు బాధొచ్చు, తప్పలేదు. 4-5 సార్లు ఏంటి మంగా? ఒంట్లో ఓపిక లేనంత వరకు చిత్త కొట్టేయాలి. వదిలితే మీరిద్దరు ఆయన కొట్టేసిలా ఉన్నారుగా, గట్టిగా అరవకండి. ఆడు విన్నాడంటే మనకి రౌండ్ వేస్తాడు. సైలెంట్ గా ఉండండి. అవునవును, చాలా కోపంగా ఉన్నాడు. అవును రాంబాబు, వాడి కత్తి నూరట్లేదేంటి? తెలీదు, అడిగి చెప్పనా? ఏం ఆడుతున్నారండి? భలే వాడివి రాంబాబు, ఈ మాత్రానికి విసిగిపోతావే. అనకూడదు కానండి, మీకు మోహన్ గారికి పెద్ద తేడా లేదు. రే మోహన్ సార్, ముందు నువ్వు గీసిన బొమ్మ చింపేరా, అప్పుడు నీకు ఐడియాలు వస్తాయి. ఓకే సార్. అన్నా, వీడింతకు ముందు వాడు బొమ్మ గీసినట్టున్నాడు. రేయ్ ఆ పేపర్లన్నీ తీసి అవి ఇక్కడ పేర్చండి రా. అన్నా ఇదిగోనా. కోపం కూడా ఒక్కొక్కసారి మన మంచిగా ఉన్నట్టు ఇందాక నా బొమ్మను చింపేయడం మంచిదైంది. రేయ్ మోహన్ ఎవడు రాడు? మా గురువు గారండి, నాకు డ్రాయింగ్ నేర్పించిన మహానుభావుడు, నా దేవుడండి. అది నేను తేలుస్తాను రా. రేయ్ ఈ ఖాళీలని పూర్తి చేయరా. వీడు నీ గురువో తల కొరువో నేను తేలుస్తాను. నిజమండి బాబు, అసలు టూత్ బ్రష్ అంటే తెలియని రోజుల్లోనే పెయింట్ బ్రష్ పట్టించాడండి మహానుభావుడు. ఎలా మర్చిపోతానండి, మా గురువు గారండి, ఆయనదే అది. అన్నా వీడు మాటలో పెడుతుండే బొమ్మ గీమనే. రేయ్ గీరా, గీరా. అయ్యా రేయ్ లేలే, ఆధారాలని పోయినాయి కదరా. సార్ కంగారు పడకండి, నా మైండ్ లో ఉంది, గీస్తాను. రేయ్ కరెక్ట్ గా గీయగలవా? మా గురువు గారి బొమ్మ ఎన్నిసార్లైనా గీయగలనండి. హలో ఎవరో? గంగారావు అని సత్తుపల్లి పక్కన ఊరుంది కదా, నా పెళ్ళం తమ్ముడు, అదే బామర్ది. పావుల వడ్డీకి అప్పిస్తారని ఫోన్ చేశాడు. బాయ్. పక్కకి వెళ్ళి మాట్లాడు. ఓకే. రేయ్ నువ్వు బొమ్మ సరిగ్గా గీ, లేకపోతే చంపేస్తా. అలాగే సార్. గీ. గంగుబాయ్, మీరేంటి నాకు ఫోన్ చేశారు? మమ్మల్ని ఇక్కడ ప్రాణాలతో ఉంచాలా లేడండి? గీస్తే నేనుంచను. మీ ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు పెట్టా. మీ ఇంట్లో అణువణువు నాకు తెలుసు. ఇది అబద్ధం. నువ్వు నిన్న కుంటుకుంటూ వెళ్ళి మంగ పోపు డబ్బాలో పెట్టిన డబ్బులు తీశావు. ఆ మోహన్ గాడు గొంతుకు కత్తి పెట్టిన బొమ్మ గీశాడు. రేయ్ ఓసారి తలెత్తి పైకి చూడు. ఎత్తను. సీసీ కెమెరా కనిపించిందా? సార్, మా ఇంట్లో మీ నెట్వర్క్ భలే వర్కౌట్ చేశారుగా. సార్ వచ్చింది రిక్వెస్ట్. ఏంట్రా? ఏం లేదు, నేను డబ్బు తీసిన విషయం మంగకి చెప్పకండి. చెప్పండిలే గాని మోహన్ గాని అదే టెంపో మెయింటైన్ చేయమని చెప్పు. జగ్గుబాయిని బాగా విసిగిస్తే వాడు కాంప్రమైజ్ అయిపోయి అదే అసలు బొమ్మ అనుకొని వెళ్ళిపోతాడు. అది వాడి వీక్నెస్. ఈ మాత్రం క్లూ చాలు బాయ్. పిచ్చెక్కిచ్చేస్తాను, మీరు పెట్టండి ఫోను. బామ్మర్ది లేడీస్తో మాట్లాడతారంట వడ్డీ గురించి. అండి ఎక్కడికి? చుచ్చు కన్నా పోస్తా, కూర్చొని బొమ్మకి.
రాంబాబు నాకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చింది కదా, వెంటనే అప్లై చేసేయి. నీకు కూడా పెయింటింగ్ వచ్చు కదా? ఏదో అవుట్లైన్ యావరేజ్ గా గీస్తా. చాలు, అది చాలు. రా మోహన్ గారు. అవుట్లైన్ చాలా. మోహన్ గారు, మోహన్ గారు, ఏంటండి తొక్కలో బొమ్మ వేయడానికి ఇంత బిల్డప్లు? మంగా నన్నేమైనాను ఒప్పుకుంటా, అంతేగాని నా బొమ్మను తొక్కలో బొమ్మంటే ఊరుకోను అసలు. అంటాను సార్, అంటాను, 100 సార్లు అంటాను. పాపం జగ్గు బాబు తమ్ముడు పైన బాధలో ఉంటే ఆయన చేయాల్సింది పోయి శారీసం చూపిస్తారా? అది అలా పెట్టమా గడ్డి. గడ్డి అలాగే పెడుతున్నానండి. అక్క మంచిగా అడిగినావు. అన్న తమ్ముడు లేక కుమిలిపోతున్నాడు అక్క. మోహన్ గారు బొమ్మను బాగానే గీస్తారండి, కాకపోతే టెన్షన్ లో గీయలేకపోతున్నారండి. కొంచెం టైం ఇవ్వండి, రిలాక్స్డ్ గా బొమ్మలు గీసేలా నేను చేస్తాను. గంట తీసుకోమ్మా, కానీ నా తమ్ముడిని చంపినోడిని నేను చూడాలి. ఖచ్చితంగా చూపిస్తారండి. రాంబాబు నా అవుట్లైన్ స్కెచ్ కి నేను మోహన్ గారిని డ్రాయింగ్ కి ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. జగ్గుబాయ్ కళ్ళలో ఆనందం చూడాలి మనం. త్వరగా ఆయన తీసుకెళ్లి ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాయి. అలాగే రాంబాబు, రండి సార్, రండి. రేయ్ ఏదో గీమందే. You don't know. Outline is the line, basically out of the line, and it's called but line. ఏంటి? Oops, అర్థం కాల. Okay. Can I have a brush? అదిగో తీసుకో. Okay. ఇప్పుడు నాకు అస్సలు క్లారిటీ వచ్చింది. నా బ్రష్ కి పవరు పదును 2 వచ్చాయి. ఇప్పుడు గీస్తా, బొమ్మ గీస్తా, ఆధార కొడతానంతే. రాంబాబు సార్, సైడ్ ప్లీజ్. మోహన్ గారు మీకు మొత్తం క్లారిటీ వచ్చిందిగా? అస్సలు క్లారిటీ ఇప్పుడు వచ్చింది. నా క్లారిటీ పవర్ చూపిస్తాను చూడు. మరి ఇంకెందుకు ఆలస్యం, కుమ్మేయండి సార్. అందుకో రాజీ, నాకు స్ట్రాంగ్ టీ. నాకు కాఫీ. నాకు టీ. నాకు కూడా ఏదో చెప్పండి రా. అన్నకు 90. సారీ, ఓన్లీ లెమన్ టీ. రాజీ నాకు అది. నీకు కూడా మంగా, ప్లీజ్ నాకు తోడు. ఓకే తీసుకొస్తా. రేయ్ నువ్వు గీరా. అరవకు. డిస్టర్బ్ చేస్తే దిష్టి బొమ్మ గీస్తా, సైలెంట్ గా ఉంటే చంపినోడి బొమ్మ గీస్తా. అరుస్తావా సైలెంట్ గా ఉంటావా? అన్న సైలెంట్ 5 నిమిషాలు అయింది. నువ్వు గీ మోహన్ బాబు. బాబు మోహన్ బాబు, ఆహా ఎంత స్వీట్ గా ఉందిరా. ఇక చూసుకోండి, మీ కత్తికి ఫుల్ వరకు బొమ్మ అదిరిపోద్దంతే. అమ్మయ్యా, శత్రువు దొరికాడు. చూసుకో. రేయ్ ఈ బొమ్మ కరెక్టేనా? నాకు విద్య నేర్పిన గురువు మీదొట్టు, కత్తి పట్టిన నీ మీదొట్టు. వాడే వీడు. రే కొండగొర్రెలు ఇటు రండిరా, ఓ సెల్ఫీ దిగుదాం రండి. అన్నా కొద్దిగా నవ్వన్నా. ఇటు కాదు అటు నవ్వన్నా. ఇదిగో తీసుకో, పండగ చేసుకో. థాంక్స్ రా. రండిరా. అన్నా థాంక్స్. అన్న కాదురా బాబు, బాబనాలి. థాంక్స్ బాబా. థ్యాంక్ యూ. వస్తాం బాబన్నా. బాబన్నా. మోహన్ గారు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. భలే మేనేజ్ చేసాం. మొత్తానికి గంగుబాయ్ అంతా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. ఆ సీసీ కెమెరా తీసేమని చెప్పండి. ఎవరో ఎందుకు, నువ్వే తీసేమని చెప్పు. గంగుబాయ్, జరిగిందంతా మీరు చూశారు కదా. మీ బొమ్మ గీయలేదు కదా. మా ఇంట్లో మీ సీసీ కెమెరాస్ తీసేయండి ప్లీజ్. గంగుబాయ్ ఫోను. బాయ్ చెప్పండి.
ఈ సీసీ కెమెరాల కనెక్షన్ తప్పించి మీరే వాడుకోండి. అలాగేనండి. ప్రాబ్లం సాల్వ్డ్. ఫ్యూచర్లో ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి. థ్యాంక్స్ అండి. బాయ్. అమ్మయ్యా, సూపర్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. కానీ క్లారిటీగా అబద్ధాలు చెప్పాలంటే మోహన్ గారి తర్వాతే ఎవరైనా. అలా చెప్పడంలో మనం పిహెచ్డి చేసాం. అంటే ఇప్పటి వరకు మా దగ్గర అవే చెప్పారా? ఆ విషయాల తర్వాత సార్, ముందు ఎవరు బొమ్మ గీసారో చెప్పండి. ఎందుకే అంత టెన్షన్? నీ బొమ్మ గీయలేదులే. అబ్బా చెప్పండి. లాడన్ బొమ్మ గీసానే. లాడనా? అవును, జుట్టు గడ్డాలు మీసాలు లేని లాడన్ బొమ్మ గీశాను. ఆడు నమ్మేశాడు. సూపర్ అండి. ఒకసారి ఆ ఫోటో చూపిస్తారా? ఇదిగో. చంపేశారు. ఈయన గుండు బాబ్జీ, వరంగల్ డిఎస్పీ అండి. నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఓకే సార్, ఉంటాను. రావా రాంబాబు, ఆకలిస్తుంది. త్వరగా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్దాం. ఏంటో సార్ ఏదో జీవితం. ఏమైంది రాంబాబు? ఏంటో సార్, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, తినడం, పడుకోవడం. లైఫ్లో కొత్త యాంగిల్ లేదు సార్. సన్యాసం పుచ్చుకో, కొత్త కొత్త యాంగిల్స్ కనిపిస్తాయి. మీకేంటి సార్, మంచి జాబు, బంగారం లాంటి భార్య. బంగారం లాంటి భార్య కాదయ్యా, బకాసురుడికి కజిన్ సిస్టర్. అది పెళ్లికి ముందు ఆస్తి గుమ్మడికాయ అంత ఉండేది. మరి ఇప్పుడు ఆస్తి పోయి అప్పులు మిగిలినాయి. పైగా మనశ్శాంతి కూడా లేకుండా పోయిందయ్యా. నిజమే సార్, ఇంట్లో పెళ్ళాం, ఆఫీస్లో మొగుడు. అమ్మో, మొగుడంటే గుర్తొచ్చింది. అయ్యో, ఇవాళ ఆఫీస్కి తొందరగా రమ్మన్నాడు ఆ బాసుగాడు. అవును సార్. కూర్చో. ఈరోజు స్పెషల్స్ ఏంటో. రాంబాబు, ఈరోజు మా రాజీ పాయసం చేసిందయ్యా. ఇది పాయసంగా సార్, ఇడ్లీ పిండి. తిండి గ్యాస్లో పడి వండటం మర్చిపోయిందా? అందులో ఏముందో చూడుతుందాం. మావిడ సూపర్ సార్, మైసూర్ బజ్జీలు చేసింది. నీ బొంద, అది మైసూర్ బజ్జీ కాదు, చపాతి పిండి, పచ్చి పిండి. మంగా మంగా. ఒసే రాజీ. అబ్బా, ఏంటి అరుస్తున్నారు? ఏంటో ఇది, చట్నీ లేకుండా ఎలా తింటాం? మైండ్ దొబ్బిందా రాంబాబు? చట్నీ చేసిన చపాతి పిండి, పచ్చి పిండి ఎలా తింటారా బాబు? కరెక్టే కదా. ఏమి ఏంటో ఇది, పొద్దున్నే మొగుడు ఆఫీస్కి వెళ్ళాలి, టిఫిన్ చేసి పెట్టాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? లేదు. టిఫిన్ అంటే ఇడ్లీ, వడ, దోశ, పూరి వండుతారు. ఏంటది ఈ కుడితేలాగే తాగటం? పశువులంటే మాకు ప్రాణం. చంప పగిలిపోతావు. ఆకలితో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? వర్క్ ఎలా చేయాలి? డబ్బులు ఎలా సంపాదించాలి? అబ్బో, మీరు తెచ్చే డబ్బులకి ఇదే ఎక్కువ. ఆకలేస్తుంది. నన్నేం చేయమంటావు? మిక్సీ పనిచేయడం లేదు, గ్యాస్ అయిపోయింది. ఏ రోజైనా ఇంటి అవసరాల గురించి పట్టించుకున్నారా? ఇంటి పని మీ ఆడవాళ్ళ బాధ్యత కదా, మాకేంటి సంబంధం? ఇంటి పని పట్టించుకుంటేనే టైంకి ఫుడ్ ఉంటుంది. ఇదేమి ఆఖరి మాట? అవును. మోహన్ గారు, పద్దండి సార్, హోటల్కి వెళ్ళి తిందాం. అంతే. బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడగాలి, జాగ్రత్త. మా దగ్గర డబ్బులున్నాయి. పొద్దున్నే పట్టు చీర కొనాలని మేమే మీ పాకెట్ నుంచి డబ్బులు తీసేసాం. ఈ నిలువు దోపిడీ ఏంటి? అడిగితే మీరు కొనిస్తారా? అందుకే మేమే తీసుకున్నాం. ఇక ముందు కూడా ఇలాగే తీస్తుంటాం. మిమ్మల్ని మీ సంగతి తర్వాత చెప్తాం. రాంబాబు, ఆఫీస్ టైం అయిపోతుంది, పోదాం. రావయ్య, పదండి. రాజీ, అక్కడ ఉప్మా చేసి పెట్టారు, పద తిందాం. ఫోన్ పెట్టి. చిచ్చి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్ అయ్యా. ఏం సార్, మీ ఆవిడ వదిలేసిందా? అంత లేదు, దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు. ఆ తారక మంత్రం ఏదో మాకు కూడా ఉపదేశించండి సార్. మీకేంటయ్యా, బంగారం లాంటి భార్యలు ఉన్నారు కదా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు మా కష్టాలు మీకేం తెలుసు సార్? అబ్బో, మీకు ఇప్పుడు అంత కష్టమేం వచ్చిందో. మేము ఎడ్డేమంటే వాళ్ళు తెడ్డేమంటున్నారండి. మొగుడన్న విలువ కూడా ఇవ్వట్లేదు సార్ మాకు. సార్, మిక్సీ పోయిందని ఒకరోజు, పట్టుచీర కావాలని ఇంకో రోజు, రోజుకో గొంతెమ్మ కోరిక కోరి మమ్మల్ని చంపుతున్నారు సార్. ఒక్కోసారి గొంతు కూడా పట్టుకుంటున్నారు సార్. ఏంటా బాబు, పందుకు పోనకు వచ్చినట్టు అవుతున్నాడు. అంటే పెళ్ళం టార్చర్కి పిచ్చి పిక్స్కెళ్ళిపోయి ఉంటుంది సార్. ఇలాంటి సమస్యలు మొదట్లో నాకు కూడా వచ్చాయి రాంబాబు. తర్వాత అలవాటు అయిపోయిందా సార్? కాదే, మా ఆవిడ టార్చర్ తట్టుకోలేక సెకండ్ సెటప్ పెట్టేశా.
సెకండ్ సెటప్ ఆహా ఇరిగిపోతుంది దిగా సులుగార్చుకో. సెటప్ అంటే సార్ పైకి ఎక్కేస్తాడు. సెకండ్ సెటప్ వల్ల మనకి ఎన్ని లాభాలో తెలుసా? ఏంటి సార్ అది? పెళ్ళంతా గొడవ పడితే సెటప్ తో రిలాక్స్ అవ్వచ్చు సార్. ఐడియా బాగుంది సార్, కానీ మ్యాటర్ లేకైతే బొంగే కాదు, మావిడికి 2 సార్లు దొరికిపోయా తెలుసా? ఎలా మేనేజ్ చేశారు సార్? గట్టిగా మాట్లాడితే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించా. దెబ్బకి కాళ్ళబేరానికి వచ్చేసింది. ఆహా, ఈ ట్రిక్ ముందే తెలుసుంటే మా రాజీ ఈ పాటికి నా కాళ్ళ కింద ఉండేది. సార్ కళ్ళ కనింది చాలు, పదండి వెళ్ళి పని చేసుకుందాం. ఇదిగో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక రోజంతా బాగా ఆలోచించి ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నువ్వు రావయ్య రాంబాబు. ఏంటి మోహన్ గారు కాలు మీద గాలు వేసుకుని గాల్లో అక్షరాలు రాస్తూ బీభత్సంగా ఆలోచించేస్తున్నారు? నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రాంబాబు. సార్ ఈ మొక్క రాజీ గారంటే మిమ్మల్ని చంపేసి ఘనంగా భోజనాలు ఎట్టేస్తారు. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. రాజీకి చెప్పే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నా. ఏంటి సార్ ఇన్ని షాక్లు ఎత్తున్నారు? మనిషి అన్న తర్వాత తెగింపు ఉండాలి రాంబాబు. మీరు మరీ బరి తెగించేశారు కదా సార్. లేకపోతే ఏంటే, అరే ఆడవాళ్ళకి మొగుడిని చూసుకోవడం తప్ప పెద్ద పనే ఉంటుంది. వాళ్ళు రూల్స్ తప్పారు కాబట్టి ఈ రివల్యూషనరీ థాట్ వచ్చింది. నాకు ఇలాంటి రెవల్యూషనరీ థాటే వచ్చింది సార్. అందుకే రాంబాబు మనం రెండో పెళ్లి చేసుకుందాం. చిచ్చి మీరు నాకు నచ్చట్లేదు సార్. మాడు పగులుద్ది. మనం అంటే మన ఇద్దరం కాదు, వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకుందామని. అంటే అది చట్టరీత్యా నేరం కదా సార్. చట్టానికి ఎవరు చెప్తారు, ఎలా తెలుస్తుంది? మంగారాజులు ఖచ్చితంగా బయట పెట్టరు, ఎందుకంటే వాళ్ళ పరువే పోతుంది కాబట్టి. సార్ మన కాలనీ వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? విచిత్రాలు జరిగితే వీడియో తీస్తారు గాని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వరు రాంబాబు. ఇప్పుడు అంత ఖాళీగా ఎవరున్నారు అసలు? పొరపాటున మన కర్మగాలి మీలో ఎవడో ఒకడు ఖాళీగా ఉండి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు మరీ మంచిది కదా. పేపర్లలో టీవీల్లో మన పేర్లు ఫేసులు మోత మోగిపోతాయి, దెబ్బకి సెలబ్రిటీస్ అయిపోతాం. కరెక్టే కానీ రాంబాబు ఇంకేం ఆలోచించకు. ఈ దెబ్బతో మన పెళ్ళాల పొగరు అణిగిపోతుందంతే. దానికి బదులు ఇతర డ్రామా ఆర్టిస్టుని పిలిపించి పెళ్లి నాటకం ఆడదాం. అప్పుడు వాళ్ళు భయపడి మనం చెప్పినట్టు వింటారు కదా. అప్పుడు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా తయారవుతుంది. చూడు రాంబాబు, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా ఫిక్స్ అయితే లైఫ్ లో కొత్త యాంగిల్ కనిపిస్తుందయ్యా. ఓకే సార్, నేను కూడా ఫిక్స్ అయ్యా. అయితే ఈ మాట మంగారాజ్యులకి చెప్తాం పద. చెప్పుచ్చు కొడతారు. మన తెలివి ఉపయోగించి వాళ్ళని మన చెప్పు చేతలకు తీసుకుందామయ్యా. ఓకే పదండి. పద. చెప్పు చేతలా? వస్తే రాజీ, రాజీ మంగా ఏంటి మ్యాటర్ తెలిస్తే షాక్ అయిపోతావు. మళ్ళీ జాబ్ పోయిందా? కాదు, మేము రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అయ్యో ఏంటే జోక్ అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి, జోక్స్ కూడా ఒక హద్దు ఉండాలి రాంబాబు. పైగా ఈ వయసులో ముసలాడికి పిల్లని ఎవరు ఇవ్వరు. అంత లేదమ్మా, ఆల్రెడీ పెళ్లిళ్ళ పేరకి కాల్ చేసాం. మా కోసం 2 అమ్మాయిల్ని పంపిస్తున్నాడు కూడా. యా అంటే మీరిద్దరు నిజంగానే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మేము ఫిక్స్ అయ్యాం. రాంబాబు, నేను నీకేం అన్యాయం చేశానని ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? చా, నాకు ఎప్పుడైనా నువ్వు మొగుడనే గౌరవం ఇచ్చావా? మరే పనోడిని పిలిచినట్టు రాంబాబు అని పిలుస్తుంది. మధ్యలో పెట్టకండి, తీసేస్తా. ఏంటి? వేలు. ఓకే పోనీలే, రేపటి నుంచి ఏవండి అని పిలుస్తాను. నవ్వేదే. ఏవండి అంతొద్దు, ఏవండి ఇది చాలు. అలాగే ప్రతి చిన్నదానికి నన్ను తిట్టకూడదు. అలాగే. అయితే రోజు పొద్దున నాకు టిఫిన్ చేసి పెట్టాలి. సరేలే, చేస్తాను. ఓకే, మూడొచ్చి నాకు మందు తాగాలనిపిస్తే నాకు గ్లాసు ఐస్ క్యూబ్స్ రెడీ చేయాలి. మందు నేను తెచ్చుకుంటా. మంగళ ప్రతిదానికి సరే అంటే నా రెండో పెళ్లి సంగతి ఏంటి? ఈ రాంబాబు చెడగొట్టేలా ఉన్నాడే. మీ సంగతి ఏంటి? ముప్పొద్దులా నిన్ను మేపడం నా వల్ల కాదే. నేను రెండో పెళ్లి చేసుకోవడం కన్ఫర్మ్. ఆల్ ది బెస్ట్ సార్. అదేంటి నువ్వేంటి ఎస్కేప్ అయిపోతున్నావు? అంటే మా ఆవిడ నా డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకుంది సార్. నువ్వింత వెర్రి
వెంగళపోయి కాబట్టి మొంగిలో ఆడిస్తోంది సార్ లేకపోతే అంటే పెళ్లిలో బోల్డ్ ప్రమాణాలు చేసి ఉంటారు కదా అవన్నీ పాటించడం మంగా ఈ బోడి ప్రమాణాలు పాటిస్తుందని నమ్ముతున్నావా? నిజమే కదా మరి మోహన్ గారు మా ఇద్దరి మధ్యలో మీరు పుల్లలు పెట్టకండి. నిజం నిప్పు లాంటిది మంగా. ఏదో రోజున రాంబాబు కళ్ళు తెరుచుకుంటాయి. ఆల్రెడీ తెరుచుకున్నాయిగా. ఏంటది? కళ్ళు. ఓకే మంగా నేను పెళ్లికి రెడ్డి.